గత ప్రభుత్వం పోల్చుకుంటే ఇది బెటర్ అన్న. ఎందుకంటే అంటే ఐ మీన్ ఏంటంటే డిప్యూటీ సీఎం అయినాక చంద్రబాబు అని కాదు కానీ గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు పరిపాలించాడు. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కొంచెం మార్పు అనేది వస్తుందని జనాలకు వదిలేండి. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం పదం మీద ఒక చర్చ నడుస్తుంది. అవునన్నా, లోకేష్ బాబు గారికి ఇవ్వాలి అని చెప్పేసి. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు డిప్యూటీ సీఎం ఈయనకి ఇచ్చిన తర్వాత ఆయనకి ఇస్తే ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇది అయితే మేము కోరుకునే ఫ్యాన్స్ అని కాదు కదా, ఒక సామాన్య ప్రజల అంటే ఒక సామాన్య ప్రజలాగా కోరుకుంటాం. ఎందుకంటే మేము కూడా ఓటేసాం కాబట్టి. ఇదైతే రాజకీయ కుట్ర అన్న. ఇప్పుడు ఈ విషయం అనేది చంద్రబాబుకు తెలియకుండా, చంద్రబాబు ఒక సీఎం హోదా, ఇప్పుడు ఆయన తెలియకుండా లోకేష్ డిప్యూటీ సీఎం అనే విషయం ఎంతవరకు కరెక్ట్? ఈయన తెలియకుండా అయితే నా చేయడు కదా. అవును, ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి మీడియా ముందు మాట్లాడాడంటే అది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అవునవును. అయితే ఇదంతే ఏంటంటే రాజకీయ కుట్ర అన్న. ఎందుకంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జెన్యున్గా చాలా మంచి వ్యక్తి. ఏంటంటే ఆయన జనాలకు ఏదో మంచి చేయాలి. ఇంత గత ప్రభుత్వము చాలా మోసపూరితంగా అయింది కాబట్టి ఈ ప్రభుత్వంలో నన్ను ఒక హోదా ఇచ్చారు, డిప్యూటీ సీఎం అనే నాకు ఒక పదవి ఇచ్చారు. సో దానికి న్యాయంగా కట్టుబడి నేను ఒక సమాజానికి ఇంకా ఇంతకు ముందు కంటే నేను నాకు ఆ పదవి ఇచ్చినప్పుడు దానికి న్యాయం చేయాలని చెప్పి ఆ మాట కట్టుబడి ప్రతి ఒక్కటి మంచి చేసుకుంటాడు తప్ప కానీ ఏ విషయంలో మాత్రం తప్పు చేయకుండా అయితే మాత్రం ఉన్నాడన్న, కట్టుబడి అయితే ఉన్నాడు. ఆ పదవికి ఆ సామాన్య ప్రజలకు మాత్రం బాగా చేయాలని ఆ థాట్ మీదనే ఉన్నాడు మా పవన్ అన్న. అయితే 2024 సీఎం కూటమి గెలవటంలో పవన్ కళ్యాణ్ పాత్ర మనకు తెలిసింది. అవునన్న. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదంలో లోకేష్ బాబుని కూర్చోబెడితే జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అన్న? ఎలా చేస్తారన్న? ఇప్పుడు ఇంత కష్టపడి వాళ్ళకు 22 సీట్స్ వచ్చి వాళ్ళ జనాలు అప్పుడు 2014లో ఓడగొట్టారన్న. ఎందుకంటే ఆ టైంలో వీళ్ళ నమ్మలేదు. సో ఇప్పుడు పవన్ అన్న ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి అందరితో ఇట్లా మంచి చేస్తా అని చెప్పి కూర్చోబెట్టి చేస్తే ఇప్పుడు ఆయన లోకేష్ చేస్తా అంటే ఇప్పుడు అంత ఈ రాజకీయంగా ఒకటే అన్న నేను చెప్పగలుచుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే అన్న, మీరు ప్రజలను నమ్మి మనం ఓటేసాం పవనకు, అట్లాంటిది నువ్వు లోకేష్కి ఇస్తా అంటే ఇదైతే రాజకీయ అయితే కుట్రని అన్న. ఇది వైసీపీ వస్తా ఉంది ప్లస్ చంద్రబాబు తెలియకుండా అయితే జరగట్లేదు. ఇది మాత్రం పక్క అన్న. ఎందుకంటే ఆయన గద్ద దింపాలని, ఎందుకంటే ఒక మనిషి ఎదుగుతున్నాడంటే పక్క మంది శత్రువులు అయితే తయారవుతారు. సో దాన్ని బట్టి ఏంటంటే పవన్ గద్ద దింపితే వీళ్ళు అందులో కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే అతనికి ఇస్తేనే మంచిది అంటే లోకేష్ అంటే పార్టీ గురించి ఎంతో పని చేశాడు, అతనికే ఇవ్వాలి అని కొంతమంది నాయకులు, కొంతమంది పెద్దలు వాళ్ళు అంటున్నారు. లేదన్న, లోకేష్కి అయితే అసమర్థుడన్న, డిప్యూటీ సీఎంకి కావాల్సిన వ్యక్తి అయితే కాదన్న. అంటే అలాంటి లక్షణాల నాయకత్వం లేదంటున్నారు. లేదు, అలాంటి వ్యక్తులు అయితే ఆ లక్షణాలు కాదు కదా, అలాంటి ఆ డిప్యూటీ సీఎం హోదా ఇచ్చేంత పర్సన్ అయితే కాదన్న నా ఒపీనియన్. ఏ పర్సన్ అయినా ఒక అంటే మామూలుగా సామాన్య నేను ఓటేసా కాబట్టి చెప్తున్నా, అలాంటి హోదా అయితే ఆయనకి ఇస్తే మాత్రం జనాలకైతే చాలా ఇబ్బంది పడతారు అంటే నా ఒపీనియన్. రేపు చంద్రబాబు నాయుడు రిటైర్ అయినా సరే ఎవరికి ఇచ్చే అవకాశం ఉంటుంది మరి సీఎం అధ్యక్ష పదవి? అది ఆయన డిసైడ్ చేసుకోవాలన్న. పార్టీ పరంగా మనం అది ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తే ఇప్పుడు అంటే లోకేష్ అని అంటున్నారు కొంతమంది. లేదన్న, లోకేష్కి ఇస్తే మాత్రం వారసత్వంగా లోకేష్కి ఇస్తే బెటర్. వారసత్వంగా చూసుకోవద్దు, ఇక్కడ జనాల పరంగా కూడా చూసుకోవాలన్నా. మేము ఓటు వేసి ఇంత మంచిగా చేస్తున్నాం అంటే నా ఒపీనియన్ అయితే పవన్ కళ్యాణ్కి ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇది నా ఆలోచన కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. సో కొంతమంది ఏమంటున్నారంటే లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇచ్చేయండి అంటారు. అంత ఈజీ కాదు కదా, అంత ఈజీ ఎట్లా ఇస్తారని డిప్యూటీ సీఎం ఇచ్చి అంత తొందరగా చేసేసి ఎట్లా ఇస్తారన్న? లోకేష్కి అయితే డిప్యూటీ సీఎం అయితే అనర్హుడు అన్న.